ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఒకవేళ ఇది సమతుల్యత దెబ్బతిని ఎవరో మీ దగ్గరకొచ్చారు. ఏదో వేగ్ సింప్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీకు అర్థమైపోయింది ఒక వైద్యురాలిగా దట్ గట్ హెల్త్ సరిగా లేదు, దెబ్బతిందని. ఏం చేస్తారు? మామూలుగా ఈ పూర్వం అయితే పెరుగు ఒకటే సరిపెట్టేవారు. పెరుగు, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇట్లాంటి జావలు తాగు, మజ్జిగేసుకొని ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు గట్ హెల్త్ సప్లిమెంట్స్ కూడా 100 రకాలొచ్చేసాయి. ఎవరికి ఏది పడుతుందో ఎలా చేస్తారు? ఎలా చూస్తారు? డెఫినెట్‌గా సప్లిమెంట్స్ అనేది అవసరం అండి. ఎందుకంటే, ఇప్పుడు తిన్న ఆహారంలోనే ప్రాబ్లమ్ ఉంటుంది ఇప్పుడు. లాట్ ఆఫ్ కెమికల్స్, పెస్టిసైడ్స్, లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇవన్నిట్లి వల్ల మనకి బాడీలో కొంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్‌గా గూడా ఇవి జనరేట్ అవుతాయి. మీరు సింపుల్‌గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఒక చెత్త లాంటిదన్నమాట. బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఒక లిమిట్‌లో ఉంటేనే మంచిది. అవి పెరిగినప్పుడు డెఫినెట్‌లీ దే కాజ్ ప్రాబ్లమ్. సో, అలా మీరు న్యాచురల్ విధానంలోనే అన్నీ చేసుకోవడం అనేది కుదరకపోవచ్చు. దానికి కూడా మనకి బ్లడ్ రిపోర్ట్స్ చూసుకొని కూడా వీటి లెవెల్స్‌ని చూసుకోవచ్చు. మీరన్నట్టు గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు కూడా సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సింపుల్‌గా చెప్తాను. మీరు ఒక వెహికల్ తీసుకున్నారు. దానికి మెయింటెనెన్స్ అవసరం కదా! అవును. పీరియాడిక్‌గా మీరు సర్వీసింగ్ చేయిస్తారు. చెయ్యకపోతే రిపేర్స్ ఒస్తాయి. మేజర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు చేస్తారా? ముందు నుంచి చేసుకుంటూ ఉంటారా? ముందు నుంచి చేస్తాం కదా! సిమిలర్‌లీ అవర్ హెల్త్, అవర్ బాడీ ఆల్సో నీడ్స్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్‌కి మంచి నిద్ర, ఎక్సర్‌సైజ్ ఏదో ఒకటి, వీలైతే యోగా, ప్రాణాయామం ఇదే చెప్తారు. మామూలుగా అందరూ చెప్పే ప్రిస్క్రిప్షన్. ఆహ్, న్యూట్రిషన్. న్యూట్రిషన్‌లో కూడా కార్బ్స్, షుగర్స్, వైట్స్ అన్ని ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గిచ్చేసేసి ఎక్కువగా ప్రోటీను, బ్యాలెన్స్డ్ ఫైబర్ ఎక్కువ ఇది చెప్తున్నాము. అవును. వీటన్నిటితో పాటు కొంచెం ఏదో రిలాక్సింగ్ హాబీ ఏదో ఉండాలి అని చెప్తున్నాం. ఇంతకు మించి ఏమన్నా ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో మీరు చెప్తారా? ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేను చెప్పాలనుకుంది సప్లిమెంట్స్ గురించండి. ఐ వాంట్ టు బ్రింగ్ దట్ సప్లిమెంట్స్ ఇంటూ ఆహ్, ఐ వాంట్ టు ఎంఫసిస్ ఆన్ దట్. ఎందుకంటే మీరన్నట్టు నంబర్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. రెగ్యులేషన్ లేదు. దానివల్ల కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అవును. నిజంగా ఇప్పుడు అవసరమా నేనెళ్ళి లేదు. నాకు ప్రోబయోటిక్ ఇవ్వండంటే ఒక 3 రకాలు, 4 రకాలు పెడతాను నా ముందు. ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏది కరెక్టో? సో, ఇక్కడ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది ఉత్తమం. 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 అంటే ఏది మీకు క్లినికల్‌గా ఎవిడెన్స్ బేస్డ్ గా పనిచేసిందని మీకు తెలుసో, మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు. డెఫినెట్‌గా. అది కూడా మీరన్నట్టు ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఆధారంగా ప్లస్ డోసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏజ్ గ్రూప్స్‌తో డోసెస్ మారతాయి. చిల్డ్రన్‌కి, ప్రెగ్నెంట్ లేడీస్‌కి, లాక్టేటింగ్ వుమెన్‌కి, ఎల్డర్లీకి డోసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది డెఫినెట్‌గా అవసరం అన్నమాట. ఏ సప్లిమెంట్స్ మనకి బాడీకి తప్పనిసరిగా అవసరం? అదర్ దెన్ గట్ హెల్త్ సప్లిమెంట్స్. ఏ వైటమిన్స్ మనకు అవసరం? ఏ మినరల్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అవసరం? ఇవి మనకి సాధారణమైన ఆహార పదార్థాలు లేవా? సాధారణమైన ఆహార పదార్థాల్లోంచి వస్తున్నవి సరిపోవట్లేదు. ఓకే. లేదు అని నేను వెరీ చెప్పను. బిలీవబుల్ అండి. సరిపోవట్లేదు. వెరీ బిలీవబుల్ మీరు చెప్పేది. సరిపోవట్లేదు కాబట్టే మనకు బ్లడ్ రిపోర్ట్స్‌లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అనేది ఆహార పదార్థాల్లో లభించేది చాలా తక్కువ. అండ్ వెజిటేరియన్స్‌కి ఇంకా ప్రాబ్లమ్. సో, మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌తో వైటమిన్ డి వస్తదంటారు. ఆ టైమింగ్స్ ఏంటంటే ఎక్కువగా వచ్చేది 10-3 అండ్ బాడీ సర్ఫేస్ ఏరియా కూడా బాగా ఎక్స్‌పోజ్ అవ్వాలి. సర్ఫేస్ ఏరియా పైన దాని అమౌంట్ ఎంత తయారవ్వగలుగుతదని బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్స్‌పోజర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటది. ప్రాక్టికల్ ఛాలెంజెస్. సో, అలాంటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అందరికి 10 నిమిషాలు సరిపోదు. సరిపోదండి. కొంతమందికి 30 మినిట్స్, 1 అవర్ కూడా అవసరం. అవసరం పడుతుంది. అవును. అది. డెఫిషియన్సీని బట్టి. అది గ్రహించకుండా మనం బండగా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తే సరిపోదు. సరిపోదండి. ఇక్కడ గూడా మీరు చాలా మంచి పాయింట్స్ అనేవి అడుగుతున్నారు యాక్చువల్‌గా. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు గూడా చాలా మందికి ఏమవుతుందంటే వి సజెస్ట్ ఎ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు 2 విధాలుగా కరెక్షన్ ఉంటది. ఫస్ట్ సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రీప్లేస్‌మెంట్ చేస్తాం. తర్వాత ఆ డెఫిషియన్సీని మెయింటైన్ చేసుకోవడానికి మనం మెయింటెనెన్స్ డోస్ కూడా ఇస్తాం. ఎందుకు ఇవ్వాల్సొస్తుంది? మీకు అంతకు ముందున్న ఛాలెంజెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాల్సొస్తుంటుంది. ఈ అండర్‌స్టాండింగ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది మనం. అండ్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఎంత అవసరమో బాడీకి ఎక్కడో దెబ్బ కొడితే మాత్రం తెలుస్తుంది. లేకపోతే తెలీదు. అంటే ఇప్పుడు నేనన్నట్టు పీరియాడికల్‌గా అది ఈ థాట్ ప్రాసెస్ మారాలండి మనకి. ఏమవుతుందంటే మెయిన్‌గా ఛాలెంజ్ ఏంటంటే చాలా వరకు ఈ డిసీజెస్ అనేవి మన బాడీ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉండడం వల్ల కొంత టైం వరకు సివియర్‌గా మనకి బయటకు రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ ఉంది. అది సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులాగా. డయాబెటిస్ మీకు డిటెక్ట్ అయ్యేసరికి మీరు చాలామంది 50% డిటెక్ట్ అవ్వకుండానే ఉంటున్నారు. సింప్టమ్స్ లేవు గాబట్టి. దీస్ ఆర్ ద స్టడీస్ అన్నమాట. తర్వాత ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోంచే మీకు బాడీ అనేది అబ్నార్మాలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్స్ మెయిన్‌గా కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోంచే స్టార్ట్ అవ్వచ్చని స్టడీస్ ఉన్నాయి. మరి దీనికి ఏం చేయాలి? సింప్టమ్స్ రావండి.
సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా నేను అన్నట్టు పీరియాడిక్ హెల్త్ చెకప్స్, హెల్త్ మెయింటెనెన్స్ వైపు మనం వెళ్ళాలి. ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఎమర్జెన్సీస్కి వెళ్ళిన తర్వాత కాస్ట్ ఈజ్ హై, అవుట్కమ్స్ ఆర్ పూర్.